ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ దేశాలలో జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని శాంతింపచేయమని ఆ దేవదేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మారణకాండ అనేది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది అని ఎవరైనా అంటే అది తప్పు. ఎందుకంటే అనంత కరుణా సముద్రుడు అయిన ఆ దేవదేవుడు ఏదో ఒక పక్షానికి కొమ్ము కాస్తాడా, అందరి క్షేమాన్ని చూడడా అనేది ఆలోచన చేయాలా. ఇది ముమ్మాటికి మానవ తప్పిదం. అహంకారానికి, అధికార కాంక్షతో లేదా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం చేసే ఈ ప్రయత్నాలు మానవ సహజమైనవి. అయితే కవులు చెప్పారు, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, ధనము నాది అన్న ధనము నవ్వు అని తత్వవేత్తలు చెప్పారు. అది ఆలోచించి సామరస్యాన్ని కుదుర్చుకోవాలి అని సందేశాన్ని తెలియజేస్తూ ఆ దేవదేవుడు అక్కడ శాంతిని నెలకొల్పాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక మారణకాండ జరుగుతూ ఉంది. అనేక మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ మరణాలకు కారకుడైన యమధర్మరాజు ఉపదేశిస్తూ ఉన్న కఠోపనిషత్తు 1వ అధ్యాయము 2వ వల్లి 6-7 మంత్రాలలో ఆయన మనకి ఎలాంటి ఉపదేశాన్ని ఇస్తున్నాడు అంటే, నచికేతుడు అడిగాడు, మరణం తరువాత మనిషి యొక్క పరిణామము ఏమిటి అది తెలియచేయమని నచికేతుడు అడిగాడు. సాధారణంగా ఒక మనిషి మరణించిన మీదట ఖననం చేస్తే మట్టిలో కలిసిపోతాడు, దహనం చేస్తే అగ్నిలో కాలి బూడిదగా మిగులుతాడు పైకి కనిపిస్తున్న శరీరము. మరి పంచ ప్రాణాలు అంటాము, వాటి మాట ఏంటి? మనస్సు, చిత్తం, అహంకారము, లోపల భావాలు ఇవన్నీ ఏంటి? నేను అనుకునే అహం, దీని పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే మనిషి కేవలం శరీరం కాదు, ఈ శరీరంలో ఆత్మ ఉంది అని భావన చేస్తే ఆ ఆత్మను గురించి తెలుసుకోవడానికి మరి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి లోకంలో అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మోక్షమును కోరి పరతత్వాన్ని గురించి చింతన చేస్తూ ఆ దారిలో శ్రవణం చేసేవాళ్ళు చాలా తక్కువ. శ్రవణం చేసినా సరే అంతరార్థం గ్రహించగలిగిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. బోధించేవాళ్ళు శ్రద్ధగా బోధించినా, వినేవాళ్ళు శ్రద్ధగా వినక దానిని గ్రహించక తెలుసుకోలేని వాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు. తెలుసుకోగలిగిన వాళ్ళు చాలా తక్కువ అంటూ ఆత్మను దర్శించిన గురువు బోధించగా తత్వాన్ని గ్రహించి స్వ ఆత్మదర్శన అనుభూతిని పొందేవాళ్ళు వేలల్లో ఏ ఒక్కడో ఉంటాడు అని ఈ మరణ పర్యంతము జరిగే పరిణామాలలో ఒకటైన పరతత్వాన్ని చింతన చేస్తూ గురువును ఆశ్రయించి ఆత్మదర్శనంకై పరితపించిన వారి యొక్క మరణ తదనంతర పరిణామం ఇది. ఆత్మదర్శనం, అనుభూతి పొందడం. ఆత్మను దర్శింపక, అనుభూతి చెందక బోధించటానికి ప్రయత్నం చేస్తే అది మనకి అందుబాటులోకి రాదు, తెలియబడదు. బోధించేవాడికే అది అనుభవ జ్ఞానం లేని కారణంగా దానిని వివరించి చెప్పలేడు, చెప్పగలిగినా అది మనకు అందదు అని చెప్తుంది. ఆత్మను దర్శించి అనుభూతిని పొంది గురుస్థానములో ఉండి చక్కగా బోధిస్తే అది అర్థమై మనకి అందుబాటులో వస్తుంది అని చెప్పేసి ఈ ఆత్మ సంబంధమైన అంశాన్ని యమధర్మరాజు తెలియజేశాడు. అయితే దీనికి ఎంతో శ్రద్ధ అవసరము, పట్టుదల, కృషి అవసరము అన్నది మనకు అర్థమవుతోంది. ఇదే విషయాన్ని శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయములోను 7వ అధ్యాయములోను ప్రస్తావన చేశారు. ఎలా అంటే, పరతత్వాన్ని గురించి శ్రవణ మననాదులు చేసి
దానిని సాధించుకోగలిగిన వాళ్ళు వేలల్లో ఒకళ్ళు ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ చెప్తా ఉన్నారు. 2వ అధ్యాయము 29వ శ్లోకంలో భగవాన్లు వారు అంటున్నారు, ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిద్ ఏనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చ అన్యః ఆశ్చర్యవచ్చైవ మన్య శృణోతి శ్రుత్వాపి ఏనం వేద నచైవ కశ్చిత్ అన్నాడు. ఈ ఆత్మను గురించి గ్రంథాలలో చెప్పబడి ఉన్న, గురువులు బోధిస్తూ ఉన్న, గ్రహించే జ్ఞానం లేని వాళ్ళు ఆశ్చర్యంగా దానిని చూస్తూ ఉంటారు, ఆశ్చర్యంగా చెప్తా ఉంటారు. ఇతరులు ఆశ్చర్యంగా వినడం జరుగుతూ ఉంటుంది మరికొందరి పరిస్థితి. ఇలా చూసినా వినినా మాట్లాడినా ఎవరికి కూడా ఈ ఆత్మతత్వం అనేది సరిగ్గా అవగాహన కావడం లేదు అని చెప్పేసి భగవాన్లు వారు చెప్తా ఉన్నారు. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో అయితే, మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేత్తి తత్వతః అన్న మాట చెప్పారు. మనుష్యులలో, వేల కొలది మనుష్యులలో ఎవరో ఒకళ్ళు మాత్రమే సిద్ధిని పొందాలి అనే కోరిక కలిగి దాని గురించి ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసి సిద్ధిని పొందిన వాళ్ళల్లో కూడాను నన్ను తత్వసహితంగా తెలుసుకోగల వాళ్ళు ఏ ఒక్కరిలో ఇద్దరో ఉంటారు అన్నట్లుగా భగవాన్లు వారు ఇది ప్రభుత్వ ఉద్యోగాలకి పరీక్షలు ఇంటర్వ్యూలు పెట్టి ఫిల్టర్ చేస్తారు కదా. ఎంతోమంది ఇంటర్వ్యూలకు కానీ పరీక్షలకు కానీ పాల్గొంటే వాళ్ళని ఆ ఉద్యోగాల ఖాళీల సంఖ్యకు సమానంగా వచ్చే విధంగా పరీక్షలు పెట్టి ఫిల్టర్ చేస్తారు. అలాగనే ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం కూడా అంత సులభమైంది కాదు. మానవులందరూ వారి వారి ప్రయత్నాలలో కొన్ని మెట్లెక్కి ఆగిపోతూ ఉంటారు. చిట్ట చివరి మెట్టు దాకా చేరి ఆత్మదర్శన అనుభూతిని పొంది పరతత్వాన్ని తెలుసుకొని ఆత్మీయ అనుభూతిలో స్థిరంగా నిలకడ కలిగి ఉండడం అనేది ఏ ఒక్కళ్ళో చేయగలుగుతారు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోనూ తెలియజేశారు. నచికేతునితో యమధర్మరాజు కఠోపనిషత్తులో కూడా తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఆత్మ విషయమై లేదా భగవంతుని విషయము, ఆధ్యాత్మిక విధానము అనేది అంత సులభమైనది కాదు, మాటల ద్వారా లభించేది కాదు. ఎంతో పరిశ్రమ చేయాల్సి ఉంది. కర్మ, జ్ఞానము, వైరాగ్యము, భక్తి అనే 4 కలగలుపు అనేదే ఇది సాధించడానికి అత్యంత ఆవశ్యకమైన అంశాలుగా భారతీయ సనాతన ధర్మం గుర్తించింది. కాబట్టి దీనిని అర్థం చేసుకొని మనము తగిన ప్రయత్నాలు చేయాలా. ఇతర సిద్ధాంతాలు ఏదో మాటల రూపంలో తెలియజేస్తాయి కానీ అనుభూతిపూర్వకమైన అంటే ప్రాక్టికల్ విజ్ఞాన సహితంగా అవి చెప్పలేకపోతాయి. సనాతన ధర్మం మాత్రమే నమ్మకంతో పని లేకుండా కేవల ఆత్మ అనుభూతి జ్ఞానంతో తెలుసుకునే విధంగా ఎంతో పరిశ్రమ చేసి ఆయా మహర్షులు మనకి అందించిన జ్ఞానాన్ని మనం అవగాహన చేసుకొని వాళ్ళు సాధించిన ఆ స్థితిని మనం సాధించాలి అని అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఆధ్యాత్మిక సాధనలో మనమందరం కూడా మరొక మెట్టు పైకి ఎక్కాలి అని చెప్పేసి, అలా ఎక్కడానికి దేవదేవుడు మనకు సహాయం చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ అందరికీ స్వస్తి. ఓం నమస్తే.